హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి యొక్క జాబ్ అనేది ఎక్కడ కాదు, మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనందరికీ తెలుసు కదా, ఆగస్ట్ 1న మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ పాటికే మనకి చాలా వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరిగిందనమాట. బట్ స్టిల్ కొన్ని వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వేకెన్సీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి వీడియో అనమాట, అండ్ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో మీకు అప్లై ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మీకు లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వేకెన్సీస్. సో మనకి జాబ్ రోల్స్ చూసుకుంటే ముందుగా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, అండ్ అదేవిధంగా కస్టమర్ సర్వీసు, కార్గో హ్యాండ్లింగ్, సెక్యూరిటీ సపోర్ట్ అనమాట. సో మీకు ఈ యొక్క జాబ్ రోల్స్కి భోగాపురం ఎయిర్పోర్ట్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మీకు మినిమం 10th ఉన్నా సరే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చరికి 10th, అండ్ మీకు ఇంటర్మీడియట్ ఉన్న అప్లై చేయొచ్చు, డిగ్రీ ఉన్న హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో మీకు జస్ట్ 10th క్వాలిఫికేషన్ నుండి తెలుగు లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ కాదనమాట. వస్తే మీకు ఆప్షనల్ అనమాట. వస్తే మీకు బెటర్ ఆపర్చునిటీస్లో ప్లేస్మెంట్ రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ రాకపోయినా సరే మీకు జస్ట్ బేసిక్ 10th ఉన్నా మీకు మినిమం అయితే 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ కావరు. సో మినిమం మీకు 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ మీకు తెలుగు వచ్చినా సరిపోతుంది అనమాట. మీకు ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ కాదనమాట. సో అలా మీకు 10th ఉన్నా, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ యొక్క జాబ్స్కి ఎందులోకైనా హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబ్ రోల్స్కి మనం శాలరీ కూడా చూసుకుంటే మినిమం వచ్చరికి 22,000 అనమాట పర్ మంత్, అండ్ మ్యాక్సిమం వచ్చరికి 35,000 పర్ మంత్ అనమాట. సో ఈ యొక్క జాబ్స్ రోల్కి మనకి మినిమం వచ్చరికి 22,000 నుంచి మనకి 35,000 వరకు శాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొక మ్యాండటరీ థింగ్ ఏంటి అంటే మీరు ఈ యొక్క జాబ్స్లో ఏ జాబ్కి అప్లై చేయాలన్నా, అంటే మీరు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకున్నా, కస్టమర్ సర్వీస్కి అప్లై చేయాలనుకున్నా, కార్గో హ్యాండ్లింగ్ చేయాలనుకున్నా, సెక్యూరిటీ సపోర్ట్కి అప్లై చేయాలనుకున్నా మనకి మ్యాండటరీగా పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. ఓకేనా. సో ఖచ్చితంగా మనకి పాస్పోర్ట్ అనేది ఉండాలన్నమాట. సో పాస్పోర్ట్ లేకపోతే మీరు ఇందులో ఏ జాబ్స్కి కూడా అప్లై చేయడానికి అవ్వదన్నమాట. సో మీకు ముందుగా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. లేకపోతే పాస్పోర్ట్ ఉంటే ఓకే, లేదనుకుంటే మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకొని ఇక్కడే ఎయిర్పోర్ట్లో అయినా సో నెక్స్ట్ ఎక్కడైనా మీరు ఏ ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలన్నా సరే పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. సో మీకు పాస్పోర్ట్ ఉండి మీకు మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండి జస్ట్ మీకు తెలుగు వస్తే అది మినిమం రిక్వైర్మెంట్ అనమాట. మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు పాస్పోర్టు. లేదనుకుంటే మీరు నార్మల్గా కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్స్కి ఎలాగ అప్లై చేయాలి అంటే మీరు డైరెక్ట్గా రిక్రూటర్ నెంబర్ అనేది మీకు కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ నెంబర్ అనేది మీకు ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే పంపించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రెజ్యూమేతో పాటు మీరు ఒక మ్యాటర్ కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట. మ్యాటర్ ఏంటి అంటే మీరు ఎందుకు ఈ యొక్క జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. సో దాన్ని బట్టి ఆ మ్యాటర్ బట్టి మీ రెజ్యూమే బట్టి మీకు ఒకళ్ళు నచ్చి షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారు అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పి. సో ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎవరికి కూడా మనీ అనేది ఏం పే చేయక్కర్లేదు అనమాట. కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియాలోని ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. కాకపోతే జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ భోగాపురం ఎయిర్పోర్ట్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది. కాకపోతే ఇండియాలోని ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.